శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మహిళలంతా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఉపవాసంతో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం చేస్తే కలిగే శుభాలు ఏంటి? వరలక్ష్మి వ్రతం విశిష్టత, వ్రత కథలో ఏం చెప్పబడింది? సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై అన్నవరం దేవస్థానం ఆస్థాన వేద పండితులు గొల్లపల్లి సుబ్రహ్మణ్య గణాపాటితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళలు తమ ఇష్టదైవమైన వరలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారంలో మహిళలు చేసే వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? అసలు శ్రావణ శుక్రవారం రోజునే ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి అనేది మనతో మాట్లాడడానికి అన్నవరం దేవస్థానం ఆస్థాన వేద పండితులు సుబ్రహ్మణ్య గణపతి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే వచ్చే లాభాలు ఏంటి అసలు? దీనికి ఆ కథలోనే వరలక్ష్మి వ్రతం కథలోనే మంచి విశేషాన్ని మనకి చెప్పడం జరిగింది. పార్వతీ అమ్మవారు శివుణ్ణి అడగడం, శివుడేమో ఇది కుండిన నగరంలో చారుమతి అనే ఒక ముత్తైదువు, ఒక ఇల్లాలు, ఆవిడ చక్కగా ఆ ఊళ్ళోట వాళ్ళు వర్ణించడం, ఆ కథలో చెప్పడం ఎంత చక్కగా ఉంటుందంటే, ఆ ఊళ్ళో అన్నీ కూడా గోడలు కూడా బంగారపు గోడలే ఉన్నాయట. ఆ ఊళ్ళో, ఆ కుండిన నగరంలో, మగధ రాజ్యంలో. అటువంటి చోట ఈ చారుమతి అనే ఒక ఇల్లాలు ఆవిడ భర్తకి అన్ని సపర్యలు చేసుకుంటూ, అలాగే అత్తమామల్ని ఎంతో గౌరవప్రదంగా చూసుకుంటూ, అంటే ఇదంతా మనం గ్రహించుకోవాలి, ఈ కథనంతా కూడా మనం గ్రహించుకోవాలి. అటువంటి ఉత్తమ ఇల్లాలుగా ఉన్నటువంటి ఆమెకి ఒకానొక రోజున శ్రావణమాసం ఆరంభంలో అమ్మవారు కలలో కనిపించి, వరలక్ష్మి అమ్మవారు కలలో కనిపించి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేయమని, వరలక్ష్మి వ్రతాన్ని చేయమని ఆవిడికి ఆజ్ఞాపించి, ఆవిడ సాక్షాత్కారం చేసి ఆవిడ అదృశ్యమయ్యారు. పొద్దున్నే నిద్రలేచి తన కలని అందరికీ చెప్పి, తన ఇంట్లోనే కాకుండా తన బంధువర్గానికి, ఆ ఊళ్ళో ఉన్న వారందరికీ కూడా చెప్పి, ఈ కథ గురించి అమ్మవారు ఇలా సాక్షాత్కరించారు, చెప్పారు, అంచేత నేను చేసుకుంటున్నాను, మీరందరూ కూడా రండి అని చెప్పడం, వారందరికీ కూడా చెప్పడం, వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ వ్రతాన్ని, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఇందులో విశేషం ఏమిటంటే, తోర పూజ అని ఉంటుంది. 9 నవసూత్రం అంటే 9 దారాలని ముడివేసి ఆ పూజని చేయడం, అది ధరించడం, అదొక విశేషం. అలాగే ఈ పూజ అంతా పూర్తయి ఒక ప్రదక్షిణం చేసేటప్పటికి, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పటికి వాళ్ళ కాళ్ళ గజ్జెలన్నీ కూడా గల్లు గల్లుమంటూ బంగారపు ఆభరణాలు అయిపోయాయిట. అలాగే రెండో ప్రదక్షిణం చేసేటప్పటికి వారికి ఒంటి నిండా ఆభరణాలన్నీ కూడా బంగారం అయిపోయాయిట. అలాగే మూడో ప్రదక్షిణం చేసేటప్పటికి ఇంకా వాళ్ళు వచ్చిన గజతురగాదులన్నీ కూడా, వాళ్ళు వచ్చిన వాహనాలన్నీ కూడా, వాళ్ళకన్నీ కూడా బంగారు వాహనాలు సిద్ధమైపోయి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బంగారం అయిపోయాయిట. అంటే ఏమిటంటే, దీంట్లో వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే, మన యొక్క ప్రతి ఇంట్లోనూ ఉండే ఇల్లాలు చక్కగా తన కృత్యాలను తను సరిగ్గా చేసుకుంటూ ఉండాలి. ఆ చేసుకుంటూ ఉండడంలో ఈ సౌభాగ్యాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పడంలోని తాత్పర్యం ఇదంతా కూడా. అలాగే బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే. ఈ నవసూత్రాలు 9 తోరాలతోటి ఉన్నటువంటి ఈ గ్రంథి పూజ చేయడం, ఆ తోరణం మనం చేతికి కట్టుకోవడం, అదంతా కూడా పుత్రపౌత్రాభివృద్ధి, సకల సౌభాగ్యవృద్ధి అని చెప్పి ఆ అమ్మవారిని విశేషంగా కీర్తించడం, పూజించడం జరుగుతోంది. అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి. ఏ కారణం చేతైనా కుదరని పక్షంలో ఈ శ్రావణమాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా కూడా చేసుకోవచ్చు. అలాగే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అపర వైకుంఠం అనేటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో, అనంతలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతములు 30వ తేదీ, ఆగస్టు 30వ తేదీ జరుపబడుచున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. అంచేత ముత్తైదువులందరూ కూడా, ఈ ఉత్తమ ఇల్లాలు అయినటువంటి వాళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని వారింటి వద్ద చేసుకోవచ్చు. దేవస్థానం వారు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి వాళ్ళు సంకల్పించారు. అంచేత అందరూ కూడా వచ్చి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు పొందవలసినదిగా కోరుచున్నాం.
శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ పూజ అనంతరం తోరం చేతికి ధరించినట్లయితే సౌభాగ్యాలు సంతోషాలు కూడా లభిస్తాయని కూడా చెప్తున్నారు. అన్నవరం దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను చేయడానికి అధికారులు సంకల్పించారని, ఈ వరలక్ష్మి వ్రతాల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కూడా సుబ్రహ్మణ్య గణపతి చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అన్నవరం నుంచి.